ప్రేక్షకులకు నమస్కారం. నేను మీ డాక్టర్ పిఎస్ సాగర్. నేను అక్యుపంక్చర్ అండ్ ఫంక్షనల్ రీహాబిలిటేషన్ స్పెషలిస్ట్ని. సెకండ్ లైఫ్ రీహాబిలిటేషన్ బంజారాహిల్స్ రోడ్ నెంబర్ 2లో ప్రాక్టీస్ చేస్తున్నాను. ఈరోజు మీకు అవగాహన కలిగిస్తున్న టాపిక్ వచ్చేసి సూర్యరశ్మి నుంచి మన ఆరోగ్యానికి ఎలాంటి ప్రయోజనాలు. సమ్మర్ దగ్గరలో ఉంది కదా, మీరు అనారోగ్యం పాలవ్వకుండా ఎలాంటి ప్రికాషన్స్ తీసుకోవాలి. సూర్యుడి వల్ల మన ఆరోగ్యానికి ఎన్నో ప్రయోజనాలు ఉన్నాయి. అలాగని మనకి ఆ లిమిటేషన్స్ తెలియకుండా మనం వ్యవహరించడం వల్ల మనకు అంతే అనారోగ్యాలు కూడా వచ్చే అవకాశాలు ఉన్నాయి. సో సూర్యరశ్మిని మన ఆరోగ్యం కోసం మనం ఎలా వాడుకోవాలి. సో ఫస్ట్ థింగ్, సూర్యరశ్మి మనం మాట్లాడుకుంటే మార్నింగ్ సన్లైట్ ఏదైతే ఉందో, అంటే సన్ రైజ్ టైం నుంచి ఒక 2 గంటల వరకు సూర్యరశ్మి ఏదైతే కిరణాలు మన శరీరానికి తగులుతాయో వాటి వల్ల కొన్ని వందల ప్రయోజనాలు మన శరీరానికి జరుగుతుందండి. మనందరికీ తెలిసిన సాధారణ విషయాలు ఏంటి అంటే విటమిన్ డి వస్తుంది అని చాలామందికి అవగాహన ఉంది, చాలామంది మాట్లాడుకుంటారు. సో ఈ విటమిన్ డి అనేది మన శరీరం ప్రాసెస్ చేసుకోవడానికి సూర్యరశ్మి అనేది ఎర్లీ మార్నింగ్ సన్లైట్ అనేది చాలా బాగా పనిచేస్తుంది అంటారు. ఈ విటమిన్ డి వల్ల మీకు వచ్చే ప్రయోజనాలు ఏంటి? మీ ఎముకలు ఉక్కులాగా మారుతాయి, ఎముకలు గట్టి పడతాయి, అండ్ మీ ఇమ్యూన్ సిస్టమ్కి చాలా బాగా హెల్ప్ అవుతుంది. సో అలానే ఇంకా ఎన్ని ప్రయోజనాలు ఉన్నాయి మనం మాట్లాడుకుంటే, సూర్యరశ్మి తగలడం వల్ల మనకి శరీరంలో, బ్రెయిన్లో, మన గట్ హెల్త్లో మంచి హెల్దీ ఎంజైమ్స్, హార్మోన్స్, కెమికల్స్ ఇవన్నీ రిలీజ్ అవ్వడం వల్ల మూడ్ అనేది ఎన్హాన్స్ అవుతుంది, ఇమ్యూనిటీ అనేది బాగా పనిచేస్తుంది, అవయవాల పనితీరు అన్నీ కూడా రెగ్యులేట్ అవుతుంది, ప్రకృతికి మనకున్న కనెక్షన్ అనేది రిస్టోర్ అవుతుంది. దానివల్ల మన బాడీలో ఉన్న సెరికాడియన్ బయోరిథమ్స్ అన్నీ కూడా కరెక్ట్గా, అంటే మన అవయవాల పనితీరు అంతా కూడా రెగ్యులేట్ అవుతుంది, మన హార్మోన్స్ పనితీరు రెగ్యులేట్ అవుతుంది. అయితే ఇది మొత్తం త్రూ అవుట్ డే మనకు అందుతున్న సన్లైట్ వలన అంటే కాదండి. ఓన్లీ ఎర్లీ మార్నింగ్ సన్లైట్ ఏదైతే ఉందో ఒక 2 గంటల వరకు మనకు ఒక ఫిల్టర్డ్ సన్ రేస్ అనేవి మన బాడీకి తగులుతుంది. అదే ఆ 2 గంటల తర్వాత మనకి ఇప్పుడున్న పొల్యూషన్కి ఆ యూవీ లైట్ అనేది, అంటే ఓజోన్ పొర దెబ్బతినడం వల్ల యూవీ లైట్ అనేది ఎక్కువగా మనకి యాడ్ అవుతూ ఉంది. సో డే టైం మొత్తం కూడా సూర్యరశ్మి ఏదైతే ఉందో యూవీ లైట్తో కూడుకొని ఉంటుంది కాబట్టి మనకు రోగనిరోధక శక్తిని తగ్గిస్తుంది, క్యాన్సర్ అభివృద్ధి చెందేలాగా చేస్తుంది, అన్ని రకాలుగా మన శరీరాన్ని నష్టపరుస్తూ ఉంది. సో అర్లీ మార్నింగ్ సన్లైట్ ఆబ్వియస్లీ ఇప్పటికి కూడా స్వచ్ఛంగా ఉంది కాబట్టి వాటిని మనం ఉపయోగించుకోవాలి. ఈవెన్ కొంతవరకు సూర్యాస్తమం టైంలో కూడా ఆ కిరణాలు మన శరీరం మీద పడుతూ ఉంటాయి. బట్ సూర్యోదయమే చాలా బెస్ట్ అని చెప్పొచ్చు. సో ఇప్పుడు మనకి రాబోయేది సమ్మర్, మళ్ళీ సూర్యుడు కిరణాలు విపరీతంగా ఇంటెన్స్గా హీట్ అనేది జనరేట్ అవుతూ ఉంటుంది. సో ఈ యూవీ లైటే మనకు మంచిది కాదు అంటే ఇంత తీవ్రమైన సన్లైట్ మన బాడీ ఎలా తట్టుకుంటుంది అనే విషయం మనం అర్థం చేసుకోవాలి. దానివల్ల మన బాడీలో హెవీ డీహైడ్రేషన్స్ అనేవి, చాలామంది డీహైడ్రేషన్ వల్ల చనిపోవడం కూడా జరుగుతూ ఉంటుంది. సో ఈ డీహైడ్రేషన్ అనేది చాలా ఎక్కువ ఉంటుంది కాబట్టి హెవీ టెంపరేచర్స్ వల్ల ఆబ్వియస్లీ వాటర్ ఇంటేక్ అనేది పెంచాలి. నిమ్మరసం కానీ లేకపోతే ఏదన్నా మంచి జ్యూసెస్ కానీ ఇవన్నీ కూడా మనం రెగ్యులర్ హైడ్రేషన్ అనేది చేసుకుంటూ ఉండాలి. ఎందుకంటే మన బాడీలో ఎలక్ట్రోలైట్ ఇంబ్యాలెన్స్ అనేది క్రియేట్ అవుతూ ఉంటుంది. సో చాలామంది ఇంట్లో అయితే కూర్చోలేరు కదండి, బయట తిరగాలి. సో ఆబ్వియస్లీ హైడ్రేషన్తో పాటు ఇంకేం ప్రికాషన్స్ తీసుకోవాలి అంటే చాలామంది సన్ స్క్రీన్స్ వాడుతూ ఉంటారు. సో సన్ స్క్రీన్ వల్ల ఆబ్వియస్లీ కొన్ని ప్రయోజనాలు ఉన్నాయి. ఎందుకంటే అది యూవీ లైట్ బ్లాక్ చేస్తుంది, మన చర్మానికి, మన శరీరానికి హాని తగ్గిస్తుంది. కానీ మనం ఆలోచించాల్సిన ఇంకో విషయం ఏంటంటే అది కెమికల్స్తో ఉంటున్నాయి కాబట్టి దానివల్ల కూడా మళ్ళీ మన ఫ్యూచర్లో క్యాన్సర్స్ కానీ బాడీలో రకరకాల హార్మోనల్ ప్రాబ్లమ్స్ కూడా వచ్చే అవకాశం ఉంది. సో దానికి బదులుగా మన డ్రెస్ ప్యాటర్న్లో, అంటే ఫుల్ లెంత్ సాక్స్ లాంటివి, మన చర్మానికి ఫుల్ లెంత్ సాక్స్, క్యాప్స్, మాస్క్లు ఇవన్నీ కూడా పెట్టుకొని డైరెక్ట్ సన్లైట్ ఎక్స్పోజర్ని మనం అవాయిడ్ చేయాలి. సో చేతులకు, కాళ్ళకు కూడా మనకు సాక్స్ లాంటివి దొరుకుతున్నాయి. ఆ సన్ స్క్రీన్కి బదులుగా ఇలాంటివి మనం పాటించడం ఇంకా బెటర్ ఆప్షన్. అలాగే మనం కోల్డ్ వాటర్ బాత్స్ అనేవి తీసుకోవడం వల్ల బాడీలో ఉన్న ఎక్సెస్
ఓవర్ హీట్ అనేది ఏదైతే జనరేట్ అవుతుందో, సో కోల్డ్ వాటర్ బాత్స్ చాలా హెల్ప్ అవుతాయి. సో ఖచ్చితంగా సమ్మర్ సీజన్లో కోల్డ్ వాటర్ బాత్స్ ఎక్కువగా మనం తీసుకోవాలి. ఖచ్చితంగా లంచ్కి ముందు, డిన్నర్కి ముందు సలాడ్స్, కీరా, దోసకాయ అలాంటివి కూడా తీసుకొని మన బాడీ హైడ్రేషన్ని, మన బాడీలో ఉన్న ఎక్సెస్ హీట్ని మనం కంట్రోల్ చేయొచ్చు. మన గట్ హెల్త్ని మనం ఓవర్ హీట్ అవ్వకుండా ఎన్హాన్స్ చేయొచ్చు. సో తినే ఆహారంలో కూడా పెరుగు, మజ్జిగ, బటర్ మిల్క్ ఇలాంటివి మంచి కూలెంట్స్ ఏవైతే ఉన్నాయో అలాంటి కూలెంట్స్ని మనం రెగ్యులర్గా సేవించండి. టైంకి తినండి. లంచ్కి ముందు, డిన్నర్కి ముందు కంపల్సరీ కొద్దిగా సలాడ్స్ యాడ్ చేసుకోండి, బటర్ మిల్క్ తాగండి. సో బాడీలో ఉన్న ఎక్సెస్ ఓవర్ హీట్ని కూడా మనం రెగ్యులేట్ చేసుకోవాల్సిన అవసరం ఉంటుంది. సో వీలైనంత మటుకు అవాయిడ్ చేస్తేనే బెటర్. కానీ అవాయిడ్ చేయలేని పరిస్థితి ఉన్న వాళ్ళు మాత్రం ఇలాంటి టిప్స్ అన్నీ కూడా పాటించి మనం ఎంత పాజిటివ్గా ఉన్నాయో అలాంటి నెగిటివ్ కూడా లిమిట్స్ దాటితే ఏదైనా నెగిటివ్ కూడా అయ్యే అవకాశాలు ఉంటాయి. మీరు అందరూ ఆరోగ్యంగా ఉండాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటూ మీ డాక్టర్ పిఎస్ సాగర్.